టాలీవుడ్ నటి జయవాహిని గారు ఈరోజు అనారోగ్య కారణం చేత కూడా మృతి చెందడం జరిగింది. కొన్ని రోజులుగా కూడా తను క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఈరోజు ఉదయం తను మృతి చెందారు. అయితే దీనికి సంబంధించి కూడా తన స్నేహితురాలైనటువంటి కరాటే కళ్యాణి గారు కూడా గతంలో ఏదైతే జయవాహిని గారు క్యాన్సర్‌తో బాధపడుతున్నారో ఆ విషయం కూడా బయటకు చెప్పడం జరిగింది. తను క్యాన్సర్‌తో బాధపడుతున్నారని, ఇప్పటివరకు కూడా తనకు ట్రీట్మెంట్ జరుగుతుంది అని చెప్పడం జరిగింది. అయితే ఈరోజు కూడా క్యాన్సర్‌తో బాధపడుతూ దానిపైన ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి జయవాహిని గారు మృతి చెందడం అనేది ఇటు టాలీవుడ్‌లో కావచ్చు, అటు బుల్లితెర అనేటువంటి సీరియల్స్ యాక్టర్స్ కావచ్చు, ఒక తీరని విషాదం అనేది చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి కూడా తను ఎవరైతే ఇప్పటివరకు జయవాహిని గారు బుల్లితెరలో నటిస్తూ వస్తున్నారో అన్ని సీరియల్స్‌లో కావచ్చు, మూవీస్‌లో కావచ్చు మంచి అటు క్యారెక్టర్స్ చేసుకుంటూ వస్తూ కూడా తను ఎంతో దగ్గరైంది ప్రేక్షకులకి. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే తను మృతి చెందడం పట్ల కూడా చాలామంది ప్రముఖులు కూడా వారి సంతాపాన్ని అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది. అయితే జయవాహిని గారు ఏదైతే మూవీలోకి రావడం జరిగిందో 1992లో తను విజయనగరంలో జన్మించారు జయవాహిని గారు. దాని తర్వాత కూడా అటు 90స్‌లో మూవీస్‌లోకి రావడం జరిగింది. దాని తర్వాత ఎవరైతే ఇప్పటివరకు కూడా తను సీరియల్స్‌లో ఎక్కువగా నటించారు జయవాహిని గారు. సీరియల్‌లో నటిస్తూ మంచి ఏదైతే నెగెటివ్ క్యారెక్టర్స్ చేస్తూ కూడా తను మంచి క్యారెక్టర్లు చేస్తూ తన ప్రేక్షకులకు కూడా దగ్గరవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతానికి కూడా తను క్యాన్సర్‌తో కొన్ని నెలలుగా బాధపడుతూ వస్తున్నారు. అటు కరాటే కళ్యాణి గారు గతంలో చెప్పినప్పటికీ కూడా తను ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు. బానే ఉన్నారు అన్నప్పటికీ కూడా తను ఎక్కడా కూడా తన ఆర్థిక సాయం ఎవరిని కూడా తను కోరలేదు. అయితే ఇప్పటి వరకు కూడా మనం చూసుకున్నట్లయితే చాలామంది ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు కావచ్చు, చాలామంది బుల్లితెరకు సంబంధించినటువంటి నటులు కావచ్చు, వీళ్ళంతా కూడా అనారోగ్యానికి గురైనప్పుడు ఎవరో ఒక ఆర్థిక సాయాన్ని, వారి ఆర్థిక ఇబ్బందుల వల్ల కావచ్చు, ఆర్థిక సాయాన్ని అడుగుతూ ఉండేవారు. కానీ ఈ విషయంలో మనం జయవాహిని గారిని చూసుకున్నట్లయితే తను క్యాన్సర్‌తో బాధపడుతున్నప్పటికీ, తన ఆర్థిక స్తోమత అంతా బాగా లేనప్పటికీ కూడా తను ఎవరిని కూడా సహాయం అడగకుండా తను క్యాన్సర్‌తో బాధపడుతున్న విషయాన్ని కూడా ఎవరికీ చెప్పకుండా కూడా తను ట్రీట్మెంట్ తీసుకుంటూ వస్తున్నారు. అయితే గత నెలలో చూసుకున్నట్లయితే కరాటే కళ్యాణి గారు వెళ్ళి వాళ్ళిద్దరికీ స్నేహం అనేది గత ఇండస్ట్రీలో వాళ్ళిద్దరూ కూడా కలిసే వెళ్లారు. తన ఇండస్ట్రీలోకి వెళ్ళే సమయంలో కూడా వాళ్ళిద్దరూ కలిసే ఉన్నారు కాబట్టి తన స్నేహితురాలు ఇలా బాధపడుతుందని అయితే తను చెప్పడం జరిగింది. అయితే వీళ్ళిద్దరి ఇండస్ట్రీ జీవితం అనేది ఒకేసారి స్టార్ట్ అవ్వడం పట్ల కూడా వాళ్ళిద్దరూ మంచి స్నేహితులుగా మారడం జరిగింది. అయితే క్యాన్సర్‌తో బాధపడుతున్నటువంటి జయవాహిని ఎవరైతే ఉన్నారో తను ఈరోజు మృతి చెందినట్లు కూడా అటు కరాటే కళ్యాణి గారు ఒక పోస్ట్ ద్వారా అయితే చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతానికి కూడా మనం తన ఏదైతే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి తన జీవితాన్ని చూసినట్లయితే గతంలో కూడా చాలా మూవీస్‌లలో యాక్ట్ చేశారు. అటు సైడ్ క్యారెక్టర్స్ కూడా మంచి రోల్స్ చేస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు మనం బుల్లితెరలో చూసుకున్నట్లయితే అటు సీరియల్స్‌లో కూడా నెగెటివ్ క్యారెక్టర్లు చేస్తూ కూడా తను మంచి పాత్రలు పోషిస్తూ వస్తున్నారు. అటు ప్రేక్షకులకు కూడా అటు విలన్ క్యారెక్టర్స్‌లో కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తూ వస్తుండేవాళ్ళు. అయితే దీనికి సంబంధించి తను ఇటు క్యాన్సర్ బారిన పడడము, అటు ట్రీట్మెంట్ తీసుకునే సమయంలో కూడా తను మృతి చెందడం పట్ల కూడా చాలామంది ఎవరైతే ప్రేక్షకులు ఉంటారో వాళ్ళంతా కూడా వాళ్ళ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి కూడా తన పార్థివ దేహం ఏదైతే ఉందో దాన్ని కూడా తన సొంతూరైనటువంటి విజయనగరానికి తరలిస్తున్నారు. తన కుటుంబ సభ్యులు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా తనకి ఏవైతే మిగతా కార్యక్రమాలు ఉంటాయో అవి కూడా వాళ్ళ సొంత ఊర్లో జరుపుతారంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఏదైతే విషయం ఉందో దాన్ని తెలుసుకున్నటువంటి బుల్లితెర నటులు కావచ్చు, అటు టాలీవుడ్ ఇండస్ట్రీ కావచ్చు, చాలామంది ప్రముఖులు అయితే తనకు సంతాపాన్ని అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది. ఒక టాలీవుడ్ ఇండస్ట్రీ ఒక మంచి నటిని కోల్పోయిందంటూ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి కూడా ఏదైతే వీళ్ళిద్దరూ మనం చూసుకున్నట్లయితే జయవాహిని గారు, అటు కరాటే కళ్యాణి గారు, ఇటు మనం చూసుకున్నట్లయితే ఒకేసారి సినిమా ఇండస్ట్రీలోకి రావడం జరిగింది కాబట్టి వాళ్ళిద్దరూ అప్పటి నుంచి కూడా వాళ్ళ స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఏదైతే క్యాన్సర్ వచ్చిన సమయంలో కూడా తన దగ్గరికి ఎవ్వరూ వెళ్ళకపోవడం, అటు కరాటే కళ్యాణి గారు వెళ్ళడము, తను పరామర్శించడం, తనకు కావాల్సినటువంటి ఏవైతే ఉంటాయో వాటిని కూడా తను చూసుకోవడం కూడా తనకు అండగా నిలిచిందనే చెప్పుకోవచ్చు. అయితే దాని తర్వాత కూడా మనం చూసినట్లయితే తను బుల్లితెరలో నటించినప్పుడు అటు జీ తెలుగు కావచ్చు, ఇటు మిగతా ఛానల్స్‌లో కావచ్చు, వచ్చేటటువంటి సీరియల్స్ అన్నిట్లో కూడా తను మంచి రోల్స్ చేస్తూ కూడా అటు నెగెటివ్ రోల్స్‌లో ఎక్కువగా ఎఫెక్టివ్‌గా చేస్తూ ఉండేది. తను నటించిన తీరు కూడా ప్రేక్షకులకు ఎంతో దగ్గరగా ఉండేది. అటు న్యాచురల్‌గా నటిస్తూ ఉండేది. అయితే తర్వాత కూడా ఇంత పెద్ద వ్యాధితో బాధపడుతూ కూడా తను ఈరోజు జయవాహిని గారు మృతి చెందడం జరిగింది. అయితే ఈరోజు ఉదయం మృతి చెందారు.
దానికి సంబంధించి కూడా తన స్నేహితురాలైనటువంటి కరాటే కళ్యాణి ఈరోజు ఒక పోస్ట్ ద్వారా చెప్పారైతే ప్రస్తుతానికి కూడా తన పార్థివ దేహాన్ని తన ఇంట్లో చనిపోయిన కారణం చేత కూడా ట్రీట్మెంట్ తీసుకుంటూ తన పార్థివ దేహాన్ని కూడా తన సొంతూరైనటువంటి విజయనగరానికి తరలించి అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు కూడా కుటుంబ సభ్యులు దీనికి సంబంధించిన కార్యక్రమాలు అక్కడే జరుగుతాయని కూడా చెప్పడం జరిగింది. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.